వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ నందు గ్రామ స్థాయి బృందాలకు మరియు క్లస్టర్ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు పాల్గొని పలు సూచనలు చేసిన కలెక్టర్ పి ప్రావీణ్య. హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు. బీజేపీ నాయకులు జక్కని బాలకిషన్ ఆధ్వర్యంలో 47వ డివిజన్లో ఘనంగా జరిగిన కైట్ ఫెస్టివల్. ముఖ్య అతిథిగా హాజరై గాలిపటం ఎగరవేసిన రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. పారువేటకు బయలుదేరుతున్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ నందు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లపై గ్రామ స్థాయి బృందాలకు మరియు క్లస్టర్ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొని పలు సూచనలు చేశారు. ఏఓ గారికి అందజేయడం జరిగింది మేడం. దానికి కూడా మండల లెవెల్ లోపల ప్రతిరోజు వాళ్ళకు గోదాములు మైనింగ్ ఎగుబాటి లోపల మాత్రం డేటా ఉండాలి. ఆ డేటా రైతు భరోసా నుంచి తొలగించాలి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఇది వ్యవసాయానికి అనువుగా లేని భూములు, రాళ్ళు కానీ రప్పలు కానీ మైనింగ్ ఏరియా కానీ ఇళ్ల స్థలాలు, అంటే కొత్తగా వచ్చిన ఇళ్ల స్థలాలు, పాత అంటే గ్రామ కంఠంలో ఉంటుంది. అయితే మీకు డేటా ఆల్రెడీ రెడీగా వచ్చింది. ఈచ్ స్కీమ్లో సబ్ టీమ్ అనేది ఎవరు అనేది కూడా ఈరోజు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసాలో కన్సర్న్ ఏయూ అండ్ ఆర్ఐ మీరు ఈరోజు డెస్క్ ఎక్సర్సైజ్ కంప్లీట్గా చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత జీపీ లెవెల్ టీమ్ అని ఎవరినైతే కన్స్టిట్యూట్ చేశామో అంటే 5 మెంబర్స్, జీపీ స్పెషల్ ఆఫీసర్, కన్సర్న్డ్ జీపీ పంచాయత్ సెక్రటరీ, ఈ జీపీ లెవెల్ టీమ్ సైన్ చేసి మీరు ఒకరోజు ముందే, అట్లీస్ట్ ఒక రోజు ముందే ఆ జీపీలో మీరు డిస్ప్లే చేయాలి. సో దట్ ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా, ఏమైనా వాళ్ళు చెప్పదలుచుకున్నా కానీ ముందే చూసుకొని నెక్స్ట్ డే మీరు గ్రామ సభ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ ఇవ్వడానికి ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ రైతు భరోసానే కాదు, మిగతా అన్నీ కూడా మీరు ఏవైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఫైనల్ చేస్తున్నారో ఒకరోజు ముందే అది జీపీ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయండి అండ్ అందరికీ కమ్యూనికేట్ చేయండి. సో దట్ వాళ్ళు ఆబ్జెక్షన్స్ ఏమైనా తీసుకొస్తారు. ఆబ్జెక్షన్స్ ఏ రోజు అయితే వస్తాయో గ్రామ సభ కండక్ట్ చేసిన రోజు కంపల్సరీ 8 మండల్ స్థాయి అధికారి, క్లస్టర్ అధికారి కూడా అక్కడ ఉంటారు. కాబట్టి మీరు డీటెయిల్డ్గా వచ్చిన ఆబ్జెక్షన్స్, ఇది మెయిన్లీ పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ. ఏ స్కీమ్లో అయినా కానీ వచ్చిన ఆబ్జెక్షన్స్ మీరు రాసి పెట్టుకోండి. ఏ స్కీమ్కి ఏది ఆబ్జెక్షన్ అని రాసి పెట్టుకొని సేమ్ డే ఆర్ లేటెస్ట్ బై నెక్స్ట్ డే వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళు రేజ్ చేసిన ఆబ్జెక్షన్ వ్యాలిడా ఇన్వాలిడా అది మీరు వెరిఫై చేసుకొని ఆ లిస్టులో ఏమన్నా మీకు మోడిఫికేషన్స్ రెక్టిఫికేషన్స్ చేసుకునేది ఉంటే ఆ రెక్టిఫికేషన్ కూడా చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ మీరు సైన్ చేసి మండల్ లెవెల్కి పంపిస్తే డేటా ఎంట్రీ అనేది అవుతుంది. పేద ప్రజల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం కల్లూరులోని ఎంపీ నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ చాలా మంది నిరుపేదలు ఆసుపత్రుల పాలై ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో కష్టం ఎదురైతే ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోవటం చాలా సంతోషకరం అన్నారు. రుద్రవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మహబూబ్ కి 41,048 రూపాయలు, కొత్తపల్లి మండలం ఎం రఘురాముడుకు 91,572 రూపాయలు, పగిట్యాల సత్యనారాయణ రెడ్డికి 8,722 రూపాయలు, రుద్రవరం టి గుర్రప్పకు 4,05,189 రూపాయలు,
పాములపాడు మండల చెల్లిమిల్లి గ్రామం టి వెంకటరామిరెడ్డికి 1,43,502 రూపాయలు, గోస్పాడు మండలం ఒంటెలగల గ్రామం గాండ్ల మణిచెందుకు 8,03,13 రూపాయలు, కొత్తపల్లి మండలం గొవ్వలకుంట్ల గ్రామం గంధం మహేశ్వరికి 1,68,074 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించి బాధితులకు చెక్కులు అందించామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం కనుమ పండుగ సందర్భంగా డేవురపుల మండల వ్యాప్తంగా మండల కేంద్రంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని, రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న 247 మంది మహిళలు, యువతులు, పిల్లలు వేసిన ముగ్గులను పరిశీలించి ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు ప్లేట్లు, యువకులకు పిల్లలకు పరీక్షా ప్యాడ్లను, ముగ్గుల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు షీల్డ్, పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ మహిళల్లో ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ రంగోలీ కార్యక్రమాన్ని నిర్వహించామని, మన తెలంగాణ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లా శ్రీరాములు, కొడకండ్ల ఏఎంసీ చైర్మన్ నల్లా ఆండాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వడ్లకొండ్ల తార, మండల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, బుఖ్య సజ్జన్, కాడబోయిన గణేష్, మహమ్మద్ రసూల్, జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి, యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కొంగరి ఉమేష్, గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల ఉప్పలయ్య, జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ మహిళలు ఉంటే అక్కడనే పండుగ. మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది పోటీలు ఈ రంగోలీ పోటీలు అనేది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలందరూ బయటకు వచ్చి వాళ్ళ ప్రతిభను చూపిస్తారని. అన్ని ముగ్గులు బాగుంటాయి కానీ అందులో ఏదో మూడికి ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా ప్రైజెస్ మనం ఇస్తాం. కానీ అన్ని ముగ్గులు బాగున్నాయి. దీన్ని అందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎవరికి వచ్చినా వేరే వాళ్ళందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి. అసలు ఫస్ట్ మీరు బయటకు వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, అంతే కదా. నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా మీరు నేర్పిస్తున్నారు. అంటే పండగ ఎట్లుంటారు, సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు వేసుకుంటారు, గొబ్బమ్మలు పెట్టుకుంటారు, పండగ వాతావరణం ఎట్లుంటారు అన్నది చూపిస్తున్నారు. ఎందుకంటే రాను రాను చాలా మందికి మన సంస్కృతి తెలియకుండా పోతుంది. కానీ అవన్నీ పోకుండా కాపాడడానికి ఇట్లాంటివి మనం చేసుకుంటే రాబోయే తరాల వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు. మరి రంగోలీ కాంపిటీషన్ పెట్టినందుకు హనుమాన్ల చారిటబుల్ ట్రస్ట్ ఝాన్సీ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. స్టార్ట్ చేసి 47 డివిజన్ లో బీజేపీ నాయకులు జక్కాని బాలకిషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. గాలిపటం ఎగురవేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కనిపించని దారం గాలిపటాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన టాలెంట్ ని చిన్నదిగా భావించకూడదు. మన లక్ష్య సాధన ఛేదించడంలో చూపిస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు అందరూ అంటూ తెలియజేశారు. అలాగే ఈ సందర్భంగా మోదీ ప్రవేశపెట్టిన కిసాన్ యోజన 6,000 నుండి 10,000కు చేసినందుకు రైతులకు శుభాకాంక్షలు, మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణుకుంట్ల నరేందర్, బూడిద హర్ష, రాజలక్ష్మి, స్వాతి, మౌనిక, హేమ, సాయికృష్ణ, వంశీ, శివ, మణి, ప్రదీప్, సందీప్, రాము, సంపత్, కుమార్, నవీన్, అన్వేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి పండగ శుభాకాంక్షలతో. సంక్రాంతి పండగ అంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం నియోజకవర్గంలో కావచ్చు, గోదావరిఖని పట్టణంలో కావచ్చు, అన్ని కుటుంబాలు ఇవాళ ఉదయం లేస్తే ఎంతో బిజీగా ఇటు కార్మికులు కావచ్చు, ఇటు రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతిరోజు నిత్యం కూడా బిజీగా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ, అన్ని కుటుంబాలు సంక్రాంతి పండగ పూట ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా స్థిరపడ్డా కూడా అందరూ ఈ ప్రాంతానికి వచ్చి అన్ని కుటుంబాలు ఐక్యతతోటి ఈ సంక్రాంతి పండగని జరుపుకుంటూ ఉంటాము. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా ఈ పట్టణంలో ఎంతో సంతోషంగా, ఆనందంగా కుటుంబాల మధ్య, ఉమ్మడి కుటుంబాల యొక్క విలువల్ని, ఐక్యతని తెలిపేటువంటి పండగ ఇది.
మరి ఈ పండగ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఇలాగే ఐక్యతతోటి పండగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ఆడబిడ్డగా ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు, మిత్రుడు, తమ్ముడు జక్కని బాలకిషన్ ఈరోజు కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులంతా కూడా ఎంతో సందడిగా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉంటారు ప్రతిసారి కూడా. మరి ఈసారి ఇంకా ఉత్సాహంగా యువకులంతా కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం అనేది చాలా శుభపరిణామం. మరొకటి ఏంటంటే, ఈ కైట్ ద్వారా సమాజానికి ముఖ్యంగా నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఈ కైట్ ఫెస్టివల్. ఈ చిన్ని దారంతో ఆకాశంలో ఎగిరేటువంటి గాలిపటాన్ని ఈ చిన్ని దారం హ్యాండిల్ చేస్తూ ఉన్నదంటే సమాజానికి ఇది ఒక మంచి మెసేజ్. దీని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు, అనేక అవకాశాలు మనకు వస్తాయి అనేటువంటి ఒక మంచి సమాజానికి, యువకులకి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా మరి యువకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు బాలకిషన్ తమ్ముడు ఈ రకంగా ఫెస్టివల్ని, కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం, ఇందులో యువకులందరినీ, మహిళలందరినీ కూడా భాగస్వాముల్ని చేయడం చాలా శుభపరిణామం, సంతోషం. అందరూ కూడా ఇలాంటి యువకులని ప్రోత్సహించేటువంటి ఇలాంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, ఎప్పుడు ఇలాగే అందరూ సంతోషంగా పండుగల్ని జరుపుకోవాలి. అనేక అవకాశాలు మనకు వస్తాయి, వాటిని అందిపుచ్చుకొని తప్పకుండా ముందుకు నడవాలని, అన్నిట్లలో విజయాలు మీకు అందాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ పండగ సందర్భంగా మరొకసారి మీరు అనుకున్నటువంటి అన్ని అవకాశాలు మీకు సిద్ధించి ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తిని మీకు అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ భోగి పండుగ కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ ఇది రైతులకి పాడి పంటల్ని ఇంటికి చేర్చేటువంటి సమయం. రైతులంతా పెద్ద పండుగగా జరుపుకునేటువంటి పండుగ. మహిళలంతా ఎంతో సంతోషంగా పిండి వంటలతోటి, రకరకాల రంగుల ముగ్గులతోటి మరి గొప్పగా అద్భుతంగా జరుపుకునేటువంటి నెల రోజులు కూడా సంతోషంగా జరుపుకునే ఈ పండుగ మీ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలని, అష్ట ఐశ్వర్యాలని, ఆరోగ్యాన్ని అందించాలి ఆ భగవంతుడని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ఈ కైట్ ఫెస్టివల్లో నన్ను భాగస్వామిరాల్ని చేసినందుకు, ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మరి బాలకిషన్ తమ్ముడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ కానుకగా గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల కోసం మరొక శుభవార్తని తెలియజేయడం జరిగింది. కిసాన్ సంబంధించి, రైతులకు సంబంధించి కిసాన్ యోజన స్కీమ్ కింద ఇంతకుముందు రైతులకి 6,000 రూపాయలు కేంద్రం నుండి అందిస్తూ ఉండే, ఇప్పుడు దాన్ని 10,000కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, సంక్రాంతి కానుకగా రైతులకి ఈ శుభవార్తని తెలియజేయడం సంతోషకరంగా భావిస్తూ, మేము మరొకసారి రైతులకు కూడా ప్రభుత్వం తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతులందరి పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో ముందున్నది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, టీటీడీ బోర్డు డైరెక్టర్ నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, టీటీడీ బోర్డు డైరెక్టర్ నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు బక్కని నరసింహులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నర్సిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ నాయకులు విశేష కృషి చేశారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2 తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకూరి చలపతిరావు, మండల నాయకులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారు నర్సిరెడ్డి గారు, నరసింహుడు గారు, డాక్టర్ గారు, వాళ్ళని అనుసరించి మనం కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రావాల్సిందిగా కోరుతాము. దానికి అందుకే ఇప్పుడు
మనం ఏం ఆలోచన చేసినామంటే ఈ సభ్యత్వం ఎక్కువ కావడానికి నేను కోరిడిగూరు అయినా మా నియోజకవర్గంలో మెంబర్, మా పార్లమెంట్లో మెంబర్ అంటే మొదల చూసుకొని మీ దగ్గరికి రావాలి. అట్లా ఇప్పుడు ఏంటంటే గ్రామ కమిటీ అదేవిధంగా మండలంలో ఎవరు ఉండాలి, మండలం తర్వాత పార్లమెంట్లో ఎవరు ఉండాలి, పార్లమెంటుకు వచ్చిన ఇక్కడ ఎస్సీలకు స్కూళ్ళు లేవు. 46 ఆయన పెట్టి నేను 294 చేసి పూర్తిగా పోవాలంటే ఆయన చేసింది ఏంటంటే ఏదో ముందడు కార్యక్రమాలన్నీ చేసి దారిద్ర్య నిర్మూలన కొరకు పనిచేసింది. ఇక చదువు విద్యా విధానం పెరగాలి పాటించేసినప్పుడు అంటే చదువుల పండుగ సభలో ఉన్నాం. అదేంటంటే చదువుల పండుగ వేరే మళ్ళీ పడిపోతాం. ఈ విధంగా తర్వాత ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకుంటుంది. ఈ ప్రజల దగ్గరికి తెచ్చిన ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం నందరాడ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజనగరం ఎమ్మెల్యే శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ, రాజకీయ విశ్లేషకులు, ఎన్ఆర్ఐలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ జర్నలిస్టు, ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన ప్రముఖులు, గ్రామ పెద్దలు మరియు దూర ప్రాంతం నుండి వచ్చిన ఆత్మీయ బంధువులు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకున్నారు. ఇలా కళకళలాడేటువంటి గోదావరి సీమల దాకా ఏ ఊరు చూసినా కానీ చాలా సంతోషంగా ఉంది. ఒక దుర్మార్గుడి పీడ వదిలింది, ఒక నరకాసురుడి వధ జరిగింది అనేటువంటి ఆనందం. వాడికి చెట్లు, పొలాలు. ఈరోజు అడిషనల్ ఎస్పీ వరకు కూడా నా కళ్ళతో చూస్తూ పెరిగినటువంటి వాడిని, ఒక డైనమిక్ ఆఫీసర్. ఈ ఆఫీసర్ ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా ఆనందదాయకం. మా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం అంటే మనమంతా కూడా వారి పరిధిలోనే ఉన్నాం, కానీ ఇది మళ్ళీ రివర్స్లో చూస్తే మా నియోజకవర్గం, మన నియోజకవర్గానికి వచ్చినటువంటి అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి సంక్రాంతిలో ఇంత మంచి ఆత్మీయ శ్రద్ధలు కూర్చొని కుటుంబ సహితంగా అందరూ కూర్చోవడం అనేది చాలా సంతోషదాయకం. సాంప్రదాయాలన్నీ మర్చిపోతున్నారు. ఎక్కడ ఈ గ్రామంలో చూస్తే ముఖ్యంగా ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ మిగిలింది మాకు నాయకులు మాత్రం కొంతమందే పార్టీని నడపడానికి ఉన్నారు, కానీ మిగతా యువత అంతా కూడా దేశ విదేశాల్లో సుదూర ప్రాంతాల్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నాకు తెలిసి ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే. కొంతమంది మాత్రం మాకు మాత్రం ఊపిరి పోస్తూ అలాగా చాలామంది ఇక్కడ ఉన్నారు, కానీ ఎక్కువ మంది మాత్రం బయట ప్రాంతాల్లో సెటిల్ అయ్యి ఈ సంక్రాంతికి మన మూలాలని, పల్లెటూర్లు, మన మూలాలు, మన పల్లె, మన ఊరు అనే భావంతో గుర్తుపెట్టుకుని మరీ వచ్చి ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం, చాలా అభినందించవలసినటువంటి విషయం. కానీ ఇలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మిత్రులు మాట్లాడుతున్నారు, యుఎస్ నుంచి కూడా గడిచినటువంటి 5 ఏళ్ళు రాకుండా మాకు చాలా ఇబ్బందులు పెట్టారని. గతం మర్చిపోదాం, భవిష్యత్తు మళ్ళీ అది రాకుండా చూద్దాం. ఈ 5 ఏళ్ళు మాత్రం ఆనందంగా ఉంది. ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై అటు డ్రైవర్ల అవగాహన కలిగి ఉండాలని రోడ్లు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సేఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, సహాయక వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మల ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, సహాయక వాహన తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మలు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఎల్లారెడ్డిపేటలో గత 30 సంవత్సరాలుగా అటు యూనియన్ నిర్వహిస్తున్నారని, సుమారు 200 ఆటోల వరకు ఉన్నాయని, ట్రాఫిక్ నిబంధనల ప్రకారమే ప్రయాణికులకు ఎక్కించుకోవాలని, ఎక్కువ మందిని ఎక్కించుకోకూడదని వారు సూచించారు. కానిస్టేబుల్ ప్రశాంత్, సంచన మోటార్ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు కట్టెల బాబు, ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెల బాలయ్య, ఆటో యూనియన్ ప్రతినిధులు నర్రా మల్లారెడ్డి, గడ్డం శ్రీనివాస్, పాముల భాస్కర్ గౌడ్, కదిరే చంద్రయ్య, కంచర్ల మల్లారెడ్డి, సోమరపు అంజయ్య, రేండ్ల దేవయ్య, లింబాద్రి ఎస్కే అబ్దుల్ హుసేన్, ముష్కం శ్రీనివాస్,
హర్షరాములు గౌడ్, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో ఆటో అసోసియేషన్ వాళ్ళ దగ్గర దాదాపుగా ఇక్కడ 200 ఆటోలు ఈ అసోసియేషన్ ఉండడం జరిగింది. వీళ్ళందరికీ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కువ ప్యాసింజర్స్ని ఎక్కించుకొని వెళ్ళకూడదని, మళ్ళీ ఆల్కహాల్ తీసుకొని వెహికల్ నడపద్దని, ఫోన్ మాట్లాడుతూ వెహికల్ డ్రైవ్ చేయకూడదని చెప్పేసి ఇలా ట్రాఫిక్కి సంబంధించిన కొన్ని విషయాల్లో అవగాహన కలిగించడం జరిగింది. వీరు కూడా గత 30 ఏళ్ళ నుంచి వీళ్ళు ఈ అసోసియేషన్ నడిపిస్తున్నారు అని తెలపడం జరిగింది. వీరు కూడా ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. మనము ట్రాఫిక్ అవేర్నెస్ ఇక ముందు ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు వాహనాలు నడుపుతామని చెప్పి ప్రతిజ్ఞ చేయడం. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉండగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గత 3 రోజులుగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సదాశివనగరం మండలం అడ్లూరి ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పలు గ్రామాల రైతులు దీక్ష శిబిరం వద్దకు వచ్చి చెరుకు రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా బాధిత గ్రామాల రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఎలాంటి ప్రకటన చేయటం లేదని అన్నారు. ఈ దీక్షను తాత్కాలికంగా విరమింపజేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19 నుండి 26 వరకు మాస్టర్ ప్లాన్ బాధిత కుటుంబాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ కమిటీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ లను కలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి శ్రీకాంత్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం అయితే అమర నిరాహార దీక్ష చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మద్దతుగా ఈరోజు అన్ని గ్రామాల రైతులను కూడా ఇక్కడికి రావడం జరిగింది. శ్రీకాంత్ గారికి మద్దతు తెలపడం జరిగింది. మరి ఇక్కడ మేము రైతులందరూ కలిసి, ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కాబట్టి, రైతు లేని రాజ్యం లేదు కాబట్టి ఆయన రైతు కూడా ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తే బాగుండదు కాబట్టి మేము రైతులందరూ కూడా వచ్చి ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేసి మేము ఆయనని ఇలా దీక్ష విరమింపజేసినాము. ఇది విరమణ కాదు, ఎందుకంటే మేము ఇక్కడ అందరం కూడా రైతులందరం కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో పాటు ఏంటంటే మాకు ఎవరైతే ఎలక్షన్స్ కంటే ముందు మాకు హామీ ఇచ్చిరో, మాకు ఒక ధైర్యం చెప్పిరో, అప్పుడు మేము ఎలక్షన్స్ కంటే ముందు కూడా కేటీఆర్ గారు కూడా స్వయంగా సచివాలయంకి పిలిచి రైతులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఖచ్చితంగా ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా పేపర్ ప్రకటన మరియు మీడియా ప్రకటన అన్ని రకాలుగా ప్రకటనలు చేసింది. కాబట్టి మేము ఆ రోజు కేటీఆర్ గారిని నమ్మి మేము అప్పుడు విరమణ చేసిన మాస్టర్ ప్లాన్ ఉద్యమాన్ని మరి ఇప్పటికి కూడా మాకు ఒక జీవో కాపీ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. ఇప్పటికీ కూడా మేము ప్రభుత్వ పెద్దలందరినీ కూడా రేపటిలోని కలవబోతున్నాము. వాళ్ళు కూడా మాకు ఖచ్చితంగా పెద్దలందరూ కూడా రాజకీయ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా షబీర్ గారికి ఇట్లా వాళ్ళందరూ కలిసి మాకు ఖచ్చితంగా జీవో కాపీ ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు హామీ ఇచ్చారు కాబట్టి ఆ జీవో కాపీ ఇచ్చినాకనే ఉద్యమం ఆగుతుంది. లేదు అని అంటే ఒక ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా రైతుల పక్షాన, ఎందుకంటే అందరు పొలం నాట్లలో ఉన్నారు కాబట్టి ఎవరు ఈరోజు ఎక్కడ రాలేకపోతున్నారు. ఇంకొక 2-3 రోజులైతే పొలం నాట్లు అన్నీ అయిపోతాయి కాబట్టి రైతులందరూ కూడా పని ఏమి ఉండదు కాబట్టి మేము కూడా అందరికీ చాలా టెన్షన్ పడుతున్న రైతులు. కాబట్టి రాబోయే రోజులలో కూడా మాకు జీవో కాపీ కనుక మాస్టర్ ప్లాను రద్దు చేస్తున్నామని జీవో కాపీ కనుక ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల ఐక్యత వర్ధిల్లాలి. అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు పారువేటకు బుధవారం బయలుదేరుతున్న సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో ఎగువ అహోబిలం ఉత్సవమూర్తి శ్రీ జ్వాల నరసింహస్వామి, దిగువ అహోబిలం ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని పీఠంపై అలంకరించి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలు చేశారు.
సంకీర్తన నారాయణ సప్తమాత్మం విముక్త దుఃఖా సుఖినో భవంతు. కేవలం ఈ 40 నామ సంకీర్తనం ఎంతకంత చేస్తారో అంతకంత ఫలితం. భగవంతుడు కలియుగంలో వేరే ఏది ఆశ్రయించడు, కేవలం నామ సంకీర్తనం మాత్రమే భగవంతుడు తృప్తి పడతాడు. దాని కొరకే విదేశాల్లో ఉండే నరసింహస్వామి భక్తులు, విష్ణు భక్తులు, శివ భక్తులు అందరూ విశేషంగా ఆ స్వామి నామ సంకీర్తనాన్ని వాళ్ళందరూ సంతోషించడం మనం ప్రతిరోజు మీడియాలో చూస్తున్నాం. కనుక భగవంతుడికి కొన్ని లక్షల కోటి బంగారు వస్తాన్ని కోరడం, కేవలం ఆయన నామాన్ని స్మరిస్తే వారి అందరికీ సకల సౌభాగ్యం, సంతాన సంపదం, లక్ష్మి, విద్యార్థి లభతే విద్యా, ధనార్థి లభతే ధనం, సర్వార్థి సర్వమాప్నోతి, మోక్షార్థి మోక్షమాప్నుయాత్. యం యం కామయతే సిద్ధం తం తం ప్రాప్నోతి నిశ్చయం అని భగవంతుడు యొక్క పురాణాన్ని చెప్పబడిన భక్తి శ్రద్ధతో వేరే ఆహారం తీసుకోకుండా అనగా తామసాహారం ఈ 40 రోజుల పాటు ఉల్లిపాయలు తెల్లవాయలు భగవంతునికి కేవలం సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించి ఆ భగవంతుని నామస్మరణ చేస్తే వారి అందరికీ సకల ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధతో స్వామి బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ నందు గ్రామ స్థాయి బృందాలకు మరియు క్లస్టర్ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు. పాల్గొని పలు సూచనలు చేసిన కలెక్టర్ పి ప్రావీణ్య. హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే యశస్విని, రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు. బీజేపీ నాయకులు జక్కని బాలకిషన్ ఆధ్వర్యంలో 47వ డివిజన్లో ఘనంగా జరిగిన కైట్ ఫెస్టివల్. ముఖ్య అతిథిగా హాజరై గాలిపటం ఎగరవేసిన రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. పారువేటకు బయలుదేరుతున్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.